బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులపై ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ అధికారులు సోదాలు. ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి రైడ్స్ చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాము తిరుమలగిరికి సంబంధించి 10 మంది ఏజెంట్లు పట్టుబడ్డారు. ఉప్పల్లో 10 మంది ఏజెంట్లు పట్టుబడ్డారు. తిరుమలగిరిలో 2 క్లర్కులు కూడా పట్టుబడ్డారు. అయితే నిన్నటి నుంచి ఈ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్న ఒకేసారిగా పక్కా ప్లాన్తో ఏసీబీ అధికారులు 18 చోట్ల తనిఖీలను ముమ్మరం చేశారు. ఇక ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తిరుమలగిరి, సికింద్రాబాద్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ లో ఆర్టీఏ అధికారులు పట్టుబడ్డారు. అధికారులకు ఏజెంట్లకు మధ్య వాళ్ళకి ఇద్దరికి మధ్యన లంచాలు తీసుకుంటున్నట్లుగా ఇది చాలా మంది కూడా ఆర్టీఏ అధికారుల గురించి అలాగే ఏజెంట్ల గురించి కూడా ఏసీబీ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఇక కంప్లైంట్స్ రావడంతోనే ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ ని ప్రారంభించామని చెప్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ముమ్మరంగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు జరిగే అవకాశము ఉంది. అయితే ఇంకా కంటిన్యూస్ గా నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఒకేసారి పక్కా ప్లాన్ తో 18 చోట్ల హైదరాబాద్ లో కొన్ని చోట్ల తిరుమలగిరి అలాగే ఉప్పల్, కామారెడ్డి ఇలాంటి ఆర్టీఏ ఆఫీసులలో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే నిన్న తిరుమలగిరిలో 2 క్లర్కులు 10 మంది ఏజెంట్లు పట్టుబడ్డారు. ఉప్పల్లో కూడా 10 మంది. అయితే నిన్న ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు, రైడ్స్ కి వస్తున్నారని సమాచారం తెలిసి కొందరు ఏజెంట్లు అయితే పరారయ్యారు. ఇక పట్టుకున్న ఏజెంట్లు అంటే దొరికిన ఏజెంట్లు కావచ్చు, నిందితులు వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఈ ఆర్టీఏ అధికారులు ఏజెంట్లకు మధ్య ఏం సంబంధం ఉంది, ఇక ఎంతవరకు లంచాలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎవరెవరి హస్తం ఉంది, ఇందులో ఎవరైనా ప్లాన్ ఉందా, ఇంకా వెనకాల ఎవరైనా అధికారులు ఉన్నారా, ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయనే విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొంతమంది ఏజెంట్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఆర్టీఏ అధికారులు కూడా పట్టుబడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాత్రి వరకు కూడా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు ఆర్టీఏ అధికారులపై అలాగే ఏజెంట్లపై కొనసాగుతూనే ఉన్నాయి చర్యలు. వాళ్ళని విచారిస్తూనే ఉన్నారు. ఒకేసారిగా పక్కా ప్లాన్ తోనే అంటే వచ్చిన కంప్లైంట్స్ ఏసీబీ అధికారులకి కంప్లైంట్స్ వస్తున్నాయి కొన్ని రోజుల నుంచి. ఈ కంప్లైంట్స్ ఆధారంగానే కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి పక్కా ప్లాన్ తోనే ఒకేసారి 18 చోట్ల రైడ్స్ చేయడం జరుగుతూ ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు కూడా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఈరోజు మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీఏ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తూ ఇంకా టైం పడుతుంది. టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఏ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డిటి గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము, అఫ్రీన్ సిద్దిక్ గారిని. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ దాకున్నారు. దాంట్లో ఒక 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో చెప్పలేదు. మేము సర్ప్రైజ్ కాబట్టి ఈ రోజు వచ్చాము, ఎంటర్ అయ్యాము. ఈ రోజు వచ్చినాక ఒక 1/2 అవర్ మేము దాన్ని విజువలైజ్ చేసుకున్నాక స్ట్రైక్ చేశాము. పిటిషన్స్, కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని. వాటి వెరిఫికేషన్ కూడా తర్వాత నడుస్తుంది. ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్. ఈ రోజు 1 డే ప్రోగ్రామ్ ఇది.
రైట్. ఇంకా ఆర్టీఏ అధికారులు అలాగే దొరికిన ఏజెంట్లను విచారిస్తున్నాము. ఇక విచారణలో ఏం తేలుతుందో ఇంకా అంటే ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగుతాయి, విచారణ కొనసాగుతుందని చెప్పారు, సోదాలు కూడా కొనసాగుతుందని చెప్పారు. చూడాలి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి అనేది. ఇంకా కొందరైతే పరారులో ఉన్నారు, అంటే నిన్న ఏజెంట్లు రైడ్స్ కేసీబీ అధికారులు రైడ్స్కి వస్తున్నారని అయితే పారిపోయారు. ఇక ఏజెంట్లు కూడా దొరికిన ఏజెంట్ల నుంచి కూడా సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. ఇక ఏసీబీ అధికారులకు ఎప్పటి నుంచో కంప్లైంట్లు వస్తున్నాయి. పక్క కంప్లైంట్ల ఆధారం చేసుకుని దీని గురించి ఆధారం చేసుకునే పక్క ప్లాన్ తో ఒకేసారిగా మూకుమ్మడిగా ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీసులపై రైడ్ చేశారు. ఒకేసారి 18 చోట్ల ఆర్టీఏ అధికారులు రైడ్స్ ను మొదలు పెట్టారు. ఇక ఉప్పల్లో అలాగే తిరుమలగిరిలో 20 మందికి పైగా ఏజెంట్లు పట్టుబడ్డారు. 2 క్లర్కులు కూడా పట్టుబడ్డారు. ఇక వీళ్ళకి ఏజెంట్లకి అధికారులకి మధ్య సంబంధం ఏంటి, వీళ్ళు కలిసి చేస్తున్న పనులు ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ లో దొరికిన వారి నుండి కూడా విచారిస్తున్నారు. వాళ్ళ నుండి ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో వెలుగు చూస్తాయో చూడాలి. ఇక ఈ సోదాలు మాత్రం ఇంకా అంటే ఈ రోజు రాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంది. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఈరోజు మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీఏ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది, చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తూ ఇంకా టైం పడుతుంది. టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఏ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డిటి గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము, అఫ్రీన్ సిద్దిక్ గారిని. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇక్కడ ఒక 20 మెంబర్స్ దాకున్నారు. దాంట్లో ఒక 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో చెప్పలేదు. మేము సర్ప్రైజ్ కాబట్టి ఈ రోజే వచ్చాము, ఎంటర్